రోజు నా కళ్ళకి నువ్వు వింతగా కనిపిస్తున్నా. మెడలో తాళి ఉన్నంత వరకు యమధర్మరాజునైనా ఎదిరిస్తాను అన్నట్టు ధైర్యంగా ఉండేదానివి. ఇప్పుడు పిరికి దానిలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం లేదక్కా, ఊరికే అమ్మవారి ముందు మొర విన్నవించుకుంటున్నాను అంతే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఎందుకో ఈరోజు నీలో కంగారు కనిపిస్తోంది. మాట దాటేయకుండా ప్రమాణం చేసి నిజం చెప్పు. తాళపత్రాలెప్పుడూ వాస్తవమే చెప్తూ వచ్చాయి. అర్చన చదివిన విధంగా నా జీవితంలోకి మాయా రూపంలో అగాధం ఏర్పడిపోయింది. నువ్వేమంటున్నావు? బాబాని చంపడానికి ప్రయత్నం చేసింది రాహుల్ అని తెలుసుకుని మాయ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, శ్రీకర్ని ప్రేమిస్తుంది. అవును, నేను శ్రీకర్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. శ్రీకర్ నీ దగ్గర ఏ నిజాలు దాచిపెట్టుండకపోతే పర్వాలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే శ్రీకర్ని సహిస్తానా నేను? అసలు దీనంతటికి కారణం ఆ శ్రీకరే. తను పెళ్లి విషయం దాచడం వల్లే మాయ శ్రీకర్ని ఇష్టపడింది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ శ్రీకర్తో మాట్లాడొస్తానుండు. ఆగక్క, ఆగు. నువ్వు తొందరపడి చెప్తే మాయ వలన బావ ప్రాణాలకి ప్రమాదం. ఆమె దగ్గర అబద్ధాలాడితే తట్టుకోలేదు, చంపడానికి వెనకాడదు. తను ఇష్టపడుతున్న విషయం నువ్వు బావ దగ్గర చెప్తే బావ వెళ్ళి మాయని అడుగుతాడు. మాట మాట పెరిగి నిజాలు బయటపడతాయి, బావ ప్రాణాలు పోతాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రీకర్ నా మాయకు వదిలేద్దాం అనుకుంటున్నావా? అలా వదులుకోలేకే కదా నా బాధంతా. బిడ్డని వదులుకోలేను, భర్తని వదులుకోలేను, కుటుంబాన్ని వదులుకోలేను. నాకేమైనా బలహీనతలు ఉన్నాయి అంటే